ప్రభు 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 ఒక దుఃఖకరమైన సమాచారము ప్రభు, దుఃఖకరమైన సమాచారము. ఏమైంది అక్రూరా? ఏమిటా సమాచారం? ఎవరి గురించి? పాండవుల గురించి. పాండవుల గురించా? ఏమైంది వారికి? చెప్పండి అక్రూరా, ఏమిటా సమాచారం? మాట్లాడండి అక్రూరా, ఏమిటా సమాచారం? ఏదైనా దుర్ఘటన జరిగిందా? అవును ప్రభు. ఏమిటా దుర్ఘటన? ఏమిటా దుర్ఘటన అక్రూరా? ఎలాంటి దుర్ఘటన? అదేమిటో చెప్పండి ప్రభు. పంచ పాండవులు తమ తల్లితో సహా వారణావత పుణ్యక్షేత్రంలో మహేశ్వరునికి వార్షిక పూజ జరిపించడానికి వెళ్లారు. వెళ్తే ఇప్పుడే హస్తినాపురం నుంచి సమాచారం వచ్చింది. వారణావతంలో వారు విడిది చేసిన మందిరంలో ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయంలో నిప్పంటుకుంది ప్రభు, నిప్పంటుకుంది. నిప్పంటుకుందా? అవును ప్రభు. అన్నదమ్ములు 5 తమ తల్లితో సహా అవుతయ్యారా? అవును ప్రభు, కాలిపోయారు, కాలిపోయారు ప్రభు, కాలిపోయారు. పాండు మహారాజు వంశం సర్వనాశనమైపోయింది. సర్వనాశనమైపోయింది ప్రభు. కృష్ణ, విన్నావా నువ్వు? అగ్రజ, విన్నాను. ఈ సమాచారం సత్యమైతే అది దుఃఖకరమైనదే. నా నమ్మకస్తుడైన గుప్తచరుడొకడు ఇప్పుడే హస్తినాపురం నుంచి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు రాజపరివారంలోని ఇతర సదస్యులు వారికి తిలోదకాలు ఇవ్వడానికి యమునా తీరానికి వెళ్ళనున్నారట. నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమయంలో తమరు కూడా తమ మేనత్తకు, ఆమె పుత్రులకు తిలోదకాలు ఇవ్వడానికి వారితో వెళ్ళవలసి ఉంది ప్రభు, వెళ్ళవలసి ఉంది. అక్కడికి వెళ్లాల్సిన అవసరమేముంది? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఎందుకుందంటే కృష్ణ, అక్కడికి వెళ్ళి దుఃఖితమైన పరివారానికి స్వాంతన చేకూర్చడానికి. ఇలాంటి దుఃఖ సమయాల్లో వారి దుఃఖాన్ని పంచుకుంటే వారికి ఓదార్పు కలుగుతుంది. అది నిజమే అగ్రజ. కానీ దుఃఖితులైన వారితోనే దుఃఖాన్ని పంచుకోవాలి. కానీ అక్కడ ఎవరు దుఃఖితులు? రాజపరివారంలో పాండవుల మరణాన్ని గురించి శోకించేవారు ఎవరున్నారు? ఏమిటి? అవునన్నయ్యా, వారందరి దుఃఖం కేవలం లోకం కోసమే. ఎలాగంటే ధృతరాష్ట్ర మహారాజు మనసులో కూడా ఈ సమయాన ఒక కనపడని సంతోషం ఉన్నది. వాస్తవానికి అగ్రజ, ఇదే ఈ లోకం యొక్క తీరు. మరణించే వారి కోసం ఏ ఒక్కరూ దుఃఖించరు. భార్య, భర్త, అన్నా చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు అందరూ తమ నష్టాన్ని తలుచుకుని రోదిస్తారు. ఎంతవరకు రోదిస్తారంటే వారికి ఎంతవరకు నష్టం కలుగుతుందో అంతవరకు. అంతే. అన్యథా మరణించే వారి కోసం ఎవరికీ చింత ఉండదు, ఎవరూ రోదించరు, ఎవ్వరూ ఉండరు. కేవలం ఒక్కరుంటారు. ఎవరా ఒక్కరు? అమ్మ. అమ్మ దుఃఖం నిస్వార్థమైనది. కేవలం తల్లి దుఃఖమే నిశ్చలమైనది, మరెవ్వరిదీ కాదు. కనుక
నిజంగా దుఃఖించేటటువంటి ఆ అమాయకురాలు అక్రూరుడు చెప్పిన సమాచారం ప్రకారం వారితోటే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అక్కడ ఎవరితో దుఃఖాన్ని పంచుకోవాలి? అర్థం కావట్లేదు కృష్ణ. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎందుకు అంటే ఒకటే సమాధానం. జన్మించిన ప్రతివారు ఏదో ఒకనాడు మరణించాల్సిందే. ఈ మృత్యులోకంలో ఎవరైనా మరణించారంటే అది కొత్త విషయమూ కాదు, అదేమంత విచిత్రమైనది కాదు. ఆ విషయం విచిత్రమైంది కాదు. కానీ నేనిప్పుడు చూస్తున్నాను చూడు కృష్ణ, అది అవశ్యం విచిత్రమైంది. అంత విచిత్రమైన విషయం మీరేం చూస్తున్నారు అగ్రజ? నేనేం చూస్తున్నానంటే, మేనత్త కుంతి పంచపాండవుల మరణ వార్త విని నీవస్సలు దుఃఖించడం లేదే? అవునగ్రజ, ఈ సమాచారము విని నాకే దుఃఖమూ కలుగలేదు. ఎందుకు? ఎందుకంటే శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది. ప్రతి ప్రాణికి మృత్యువు నిశ్చయించబడే ఉంటుంది. కనుక జ్ఞాని అయినవాడు ఎవరు మరణించినా దుఃఖించడు. జ్ఞాని అయినవాడా? ఆ, నువ్వు భగవంతుడి నుంచి మనిషిగా ఎప్పుడు మారావు? నన్ను భగవంతుడి నుండి మనిషిగా తమరే మార్చారగ్రజ. నేనా? ఎప్పుడు? మన దగ్గర బంధువుల మరణానికి నేను దుఃఖించాలని నీవు ఆశించినప్పుడే నన్ను కూడా సామాన్య మానవునిగా మార్చినట్టేగా? లేదు. దగ్గర బంధువుల మరణం పట్ల సాధారణ మనుషుల్లాగా నీవు దుఃఖించాలని నేను ఆశించలేదు. మరి నువ్వు భగవంతుడిలాగా దుఃఖిస్తావని ఆశించాను. భగవంతుడు కూడా ఎప్పుడైనా దుఃఖిస్తాడా? నేను ఒప్పుకుంటాను, భగవంతుడికి ఎప్పుడూ దుఃఖం కలగదని. కానీ ఒక్క మాట అటువంటిది ఉంది. భగవంతుడు కూడా విహ్వలుడవుతాడు, తపిస్తాడు. అది కూడా భక్తుడి దుఃఖం. తన భక్తుడికి ఏదైనా ఆపద సంభవిస్తే తను చలించిపోతాడు. ఉమ్, అర్జునుడు నీకు పరమభక్తుడే కాదు, సకుడు కూడా. అతన్ని రక్షిస్తానని అతని తండ్రి ఇంద్రుడికి నువ్వు మాటిచ్చావు. నీ భక్తుడి మరణవార్త విని నువ్వు తప్పించటం లేదు, దుఃఖించటం లేదు. ఇది నమ్మశక్యంగా లేదు. మరి ఎవరినైతే రక్షిస్తానని మాటిచ్చానో అటువంటి వారికి మృత్యు ఎలా సంభవిస్తుంది? ఇది నువ్వు ఆలోచించలేదా? లేదు, లేదు, లేదు. పంచపాండవులు తమ తల్లితో సహా ఆ భవనంలో భస్మీపటనం అయ్యారంటే నాకు నమ్మశక్యం కావడం లేదు. లేదు, ఇది అసంభవం. కానీ జరిగిపోయిన దాన్ని మీరు అబద్ధమని ఎలా అనుకుంటున్నారు? ద్రోణాచార్య, తమకు తమ శిష్యుల గురించి బాగా తెలుసు. భీముడు, అర్జునుడు ఎంతటి పరాక్రమ పురుష సింహాలు. అటువంటి వారు అగ్ని ప్రమాదంలో మరణించారంటే లేదు, నేను నమ్మను. భీముడు తలుచుకుంటే తన ఒకే ఒక ముష్టిఘాతంతో అత్యంత బలమైన గోడలను కూడా బద్దలు కొట్టి బయటికి రాగలిగిన సమర్థత గలవాడు. అర్జునుడి వంటి ధనుర్ధరుడు ఒక ఎలుక వలె మరణిస్తాడా? తన ఒక వారుణాస్త్రంతో ఎంత జలాన్ని కురిపించగలడంటే నగరమంతా అగ్నిజ్వాలలు అలుముకున్న ఆర్పివేయగల సమర్థుడు. అందుకే పాండవులందరూ అగ్నిలో మరణించారంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. కానీ అక్కడ 6 కంకాళాలు లభ్యమయ్యాయి. ఆ ఆధారాన్ని అబద్ధమని ఎలా అనుకోగలం? ఒకే ఒక్క ఆధారం నేను ఖండించలేకపోతున్నాను.
దాన్ని నేను ఖండించలేకపోతున్నాను. అయినప్పటికీ ఎందుకో నాకు తెలీదు, నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. నా జ్ఞానశక్తి నాతో చెప్పుచున్నది ఈ సమాచారం అంతా మిథ్య అని. ఈ సమాచారం అంతా మిథ్య అని. ఒక్క పరి నా పూజ్య భ్రాత వేదవ్యాసుడు నాతో అన్నాడు, ఇంద్రపుత్రుడైన అర్జునుడు ఈ ధరిత్రినంతా జయించి తన సోదరుడైన యుధిష్ఠిరుణ్ణి చక్రవర్తిని చేస్తాడు అని. అంతేకాదు, జ్యోతిష్శాస్త్రానుసారం అర్జునుడి జన్మకుండలి కూడా ఇదే చెబుతున్నది. అందుకే ఆచార్య వేదవ్యాసుని వచనము అమృతమే ఎట్లగును, జ్యోతిష్శాస్త్రము అబద్ధమెట్లగును. అప్పుడప్పుడు గణితంలో తప్పు జరగవచ్చు. ఎందుకంటే వశిష్ఠ మహాముని స్వయంగా రాముని రాజ్యాభిషేకానికి ముహూర్తం నిశ్చయించాడు. ఆ శుభముహూర్తంలో రామునికి రాజసింహాసనానికి బదులు వనవాసం ప్రాప్తించింది. కనుక అప్పుడప్పుడు జ్యోతిష్కుల గణాంకంలో కూడా తప్పులు జరగవచ్చు. ఎందుకంటే కుంతి మరియు పంచపాండవుల 6 కంకాళాలు లభించాయి. అది సత్యమేగా. కాని ద్రోణాచార్య, ఆ 6 కంకాళములు పాండవులవేనని ఆ మాట సత్యమని నేను ఒప్పుకున్నా, ఒక్క మాటని మాత్రం నేను ఎప్పటికీ ఒప్పుకోలేను. అటువంటి పరాక్రమవంతులు అగ్ని ప్రమాదంలో మరణిస్తారా? ఇలా జరిగుండవచ్చు. వారికి భోజనంలో విషం కలిపి చంపుండవచ్చు. ఆ తరువాత ఆ భవంతికి నిప్పంటించి వారిని ఆహుతి చేసి ఉండవచ్చు. అది నిజం కావచ్చు. ఎంత భయంకరమైన కుట్రని పన్నారు! ఎంత భయంకరమైన కుట్రని పన్నారు! విస్మయం చెందాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయం గురించి విదురుడి గుప్తచర విభాగానికి కూడా తెలియలేదా? ఏదైతే జరిగిందో దానికి పరిణామం ఒక్కటే. ఇప్పుడు దుర్యోధనుణ్ణి యువరాజుని చేస్తారు. ఇప్పుడు మనం దానిని అంగీకరించాల్సిందే. యువరాజు దుర్యోధనుల వారి శ్రీచరణములకు మామ శకుని నమస్కారములు అర్పిస్తున్నాడు. లేదు మామా, లేదు. నమస్కారం కాదు, ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం. అవి ఎప్పుడూ ఉంటాయి అల్లుడు. నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను విదురా. నిజంగానే వారణావతంలోని ఆ భవంతిలో అగ్ని ప్రమాదం వల్లే పాండవులు మరణించారా? నీ రాజనీతి జ్ఞానం ఏమంటోంది? నీకు నీ అంచనా ప్రకారం ఈ దుర్ఘటన నిజమే అనిపిస్తోందా? చూడు, నువ్వు నీ రాజనీతి భాషలో నాతో మాట్లాడవద్దు. అందుకే సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను. వారణావతంలోని ఆ భవంతిలో అగ్ని తనంతట తానే రగులుకుందా? నీకు సత్యం తెలిస్తే నాకు సమాధానం చెప్పు. సత్యం తెలియకపోతే నీ అంచనాతో సమాధానం చెప్పు. అంతే, ఈ మాత్రం చాలు. తాతగారు, ఈ విషయంలో అంచనాలకు తావు లేదు. ఆ ఇంటిలో అగ్ని తనంతట తానే రగులుకోలేదు. అంటే ఎవరైనా రగిలించారా? అవును. ఇప్పుడు రెండో ప్రశ్న. అగ్ని రగిలించబడినప్పుడు పాండవులు ఆ భవంతులోనే ఉన్నారా? ఉన్నారు. వారు జీవించే ఉన్నారా? హత్య చేయబడి లోపల విసిరేయబడ్డారా? ఉన్నారు, జీవించే ఉన్నారు. అంతేకాదు, లోపలే ఉన్నారు.